నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ వీడియో ప్యూర్లీ నాన్ పొలిటికల్. ఎంతో ఆసక్తికరమైన లీగల్ జనరల్ అవేర్నెస్ తెలియాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడండి. మనం సినిమాలు చూస్తుంటాం, లేదా నిజ జీవితంలో కోర్టుకి వెళ్తుంటాం, లేదా సీరియల్స్లో కూడా చూస్తున్నాం. ఇవాళ రేపు ఎక్కడ చూసినా కూడా కోర్టు హాల్లో కనిపించేటువంటి అతిపెద్ద కామన్ పాయింట్ ఒకటి ఉంది. నల్లకోట్. ఎంత ఎండలు కాసే వేసవి కాలంలో కూడా లాయర్లు, జడ్జిలు ఈ థిక్ బ్లాక్ కోట్లు రోప్స్ వేసుకొని వాదిస్తూనే ఉంటారు కోర్టు సీనుల్లో. అసలు ఇన్ని రంగులు ఉండగా ఈ నలుపే ఎందుకు లాయర్లకి, జడ్జెస్కి? ఇది క్వశ్చన్. దీని వెనకున్నటువంటి లీగల్ రీజన్ ఏంటి? అసలు దీని చరిత్ర ఏంటి? ఇటువంటి డౌట్స్ కొంతమందికి ఉండి ఉండవచ్చు. ఈ నల్ల కోట్ వేసుకోవటం అనేది ఇది ఒక యూనిఫామ్ మాత్రమే కాదు. ఎస్, దీని వెనక 350 ఏళ్ల చరిత్ర, చట్టపరమైన సూత్రాలు, లీగల్ ప్రిన్సిపల్స్ మరియు సైకాలజీ ఉంది. ఈరోజు ఈ వీడియోలో లాయర్లు మరియు జడ్జిలు బ్లాక్ కోట్ వెనుకున్నటువంటి అసలు రహస్యాలను డీకోడ్ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఎంతో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఒకటి, ఫస్ట్ మనం ప్రియాంబుల్ ఏంటంటే హిస్టారికల్ యాంగిల్ ఆలోచించినట్టయితే, అంటే ఇది ఎక్కడ మొదలైంది ఈ సాంప్రదాయం అనేది విశ్లేషణ చేయవలసి వస్తే, చరిత్ర పుటలు తిరిగేస్తే ఈ సాంప్రదాయం 16 లేదా 17వ శతాబ్దంలో బ్రిటన్, ఇంగ్లాండ్లో ప్రారంభమైంది. 1327 ఎడ్వర్డ్ III కాలంలో. అప్పట్లో న్యాయమూర్తులు, లాయర్లు రంగుల దుస్తులు, పట్టు వస్త్రాలు ధరించేటోళ్ళు. ఇక 1600స్లో కాలంతో పాటు కొన్ని మార్పులు వచ్చినాయి. చట్టం ముందు అందరూ సమానులే అనే భావన తీసుకురావటానికి ఒక నియమిత డ్రెస్ కోడ్ ఉండాలి అని ఒక భావం అయితే అప్పట్లో ఏర్పడింది. తర్వాత 1694 ఈ ఇయర్లో ఒక చారిత్రాత్మక మలుపు వచ్చింది. బ్రిటన్ రాణి క్వీన్ మేరీ II కలరా వ్యాధితో అప్పట్లో మరణించారు. అయితే ఆమె మరణానికి సంతాపకంగా అప్పటి రాజు కింగ్ విలియం III కోర్టులోని న్యాయమూర్తులు, న్యాయవాదులు నల్లటి దుస్తులు ఇటువంటి ధరించాలి అని ఒక ఆదేశాలు ఇచ్చారు. ఈ శోక సందేశం అంటే మార్నింగ్ పీరియడ్లో కొన్ని సంవత్సరాల పాటుగా ఇది కంటిన్యూ అయింది, అప్పటి నుంచి కొంతకాలం వరకు. అయితే ఈ డ్రెస్ కోడ్ ద్వారా కోర్టుకి ఒక ప్రొఫెషనల్ డిగ్నిటీ వస్తుందని గ్రహించి కొంతకాలం యూజ్ చేసిన తర్వాత అప్పటి నుంచి నల్ల కోట్ను శాశ్వత డ్రెస్గా కోడ్గా మార్చేశారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, సింబాలిజం అండ్ లీగల్ సైకాలజీ. అంటే నల్ల రంగు వెనక ఉన్నటువంటి లీగల్ సైకాలజీ కూడా మనం విశ్లేషణ చేస్తే, సరే బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి కథ ఓకే, ఇప్పటిదాకా అసలు ప్రియాంబుల్ చెప్పాను నేను. మరి లీగల్ యాంగిల్లో ఈ నలుపు రంగు దేనికి సంకేతం? దీని వెనక 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఒకటి, బ్లైండ్ జస్టిస్ అండ్ ఇంపార్షియాలిటీ, అంటే పక్షపాతం లేదు న్యాయానికి అని చెప్పడం కోసం. నలుపు అనేది ఏ రంగుతోనూ మారదు. న్యాయం చెప్పేటప్పుడు జడ్జి లేదా వాదించే లాయరు ఎదుటి వాళ్ళ ధనం, కులం, మతం, హోదా లేదా అందం చూడకూడదు. చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి ఇంపార్షియాలిటీ అంటే నిష్పక్షపాతం ఈ నలుపు రంగు ఒక ప్రతీక. ఇక రెండోది, అథారిటీ అండ్ సబ్మిషన్ ఆఫ్ లా, అంటే చట్టానికి లొంగుబాటు. ఈ నల్లకోటు ధరించినటువంటి వ్యక్తి తన వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టి కేవలం సంపూర్ణంగా రూల్ ఆఫ్ లాకి లొంగి పని చేస్తున్నాడు అని అర్థం. ఇది న్యాయస్థానానికి ఒక రకమైన గౌరవాన్ని, డిసిప్లిన్ని తెస్తుంది. ఇక మూడో పాయింట్ ఏంటంటే కాన్ఫిడెన్స్ అండ్ పవర్, నమ్మకము మరియు అధికారికత. సైకాలజీ ప్రకారం నలుపు రంగు ఆధిపత్యం, జ్ఞానం మరియు ఆత్మవిశ్వాసానికి సంకేతం. లాయరు కోర్టులో నిలబడి వాదించేటప్పుడు ఈ బ్లాక్ రోబ్ అతనికి ఒక లీగల్ ప్రొఫెషనలిజంని ఇస్తుంది. ఇంకొక పాయింట్ గమనించినట్టయితే మీరు, ద వైట్ నెక్ బ్యాండ్ అండ్ బ్రౌన్ సీక్రెట్స్ ఏంటంటే మెడలో తెల్లటి బ్యాండ్ రహస్యం. ఇది కూడా ఒక రహస్యం ఉంది జనరల్గా అడ్వకేట్స్ చేసుకునేది. కేవలం బ్లాక్ కోట్ మాత్రమే కాదు, ఈ లాయర్ల మెడలో ఏంటంటే వైట్ బ్యాండ్ కూడా మీరు చూసే ఉంటారు వేసుకోవటం. దీన్ని ఏమంటారంటే లీగల్ భాషలో ఈ వేసుకునేటువంటి మెడలో వేసుకునే వాటిని అడ్వకేట్స్ బ్యాండ్ అని అంటారు. తెలుపు రంగు ప్రాముఖ్యత, ఎందుకంటే అది వైట్ కలర్లో ఉంటుంది. నల్లకోటు పైన వేసుకున్నప్పుడు అది అధికారానికి సంకేతం అయితే, ఈ తెల్లటి బ్యాండ్ నిజాయితీ, పవిత్రత మరియు సత్యం, అంటే ప్యూరిటీ అండ్ ట్రూత్.
దీనికి సింబాలిక్ అనమాట. 2 పట్టీల ఆకారం ఉంటుంది ఇక్కడ మెడలో. ఈ బ్యాండ్కి ఉండే 2 క్లాత్ ముక్కలు బైబిల్లోని 10 కమాండెంట్స్ లేదా చట్టాలు 2 పలకలను సూచిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి 2 యాంగిల్స్. అంటే లాయర్ కోర్టులో ఏది చెప్పినా సత్యమే గెలవాలి, చట్టానికి కట్టుబడి చట్ట పరిధిలో వాదించాలి అని గుర్తు చేసేటువంటి ఈ సింబాలిక్కే ఈ తెల్లటి బ్యాండ్. ఇంకొక అంశం ఉంది లీగల్ యాంగిల్ ఇక్కడ. అడ్వకేట్స్ యాక్ట్ 1961 ఈ చట్టం ప్రకారం భారతదేశంలో ఏం చెప్తుంది అసలు ఈ సబ్జెక్ట్ మీద అంటే, మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే ఇది కేవలం బ్రిటిష్ వారిని చూసి గుడ్డిగా ఫాలో అవుతున్న పద్ధతి మాత్రమే కాదు. మన దగ్గర దీనికి ఒక చట్టబద్ధత ఉంది. అదే అడ్వకేట్స్ యాక్ట్ 1961. ఈ యాక్ట్లో సెక్షన్ 49 క్లాస్ 1 క్లాస్ జీ ప్రకారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాయర్ల యూనిఫామ్ నిబంధనలను రూపొందించింది. అది బీసీఐ వాళ్ళు రూపొందించారు కొన్ని నియమ నిబంధనలు. ప్రతి అడ్వకేటు కోర్టు విచారణకు హాజరైనప్పుడు తప్పనిసరిగా బ్లాక్ కోటు, వైట్ షర్టు మరియు ఈ నెక్ బ్యాండ్ ధరించి రావాలి అని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ యాక్ట్ ప్రకారం నియమ నిబంధనలను పేర్కొన్నారు. ఒక ఆసక్తికరమైన ఎక్సెప్షన్ ఉంది ఇందులో కూడా. అదేంటంటే ఈ పీక్ సమ్మర్లో బాగా తీవ్రమైన ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు హెవీగా ఉంటాయి కాబట్టి లాయర్లు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఈ బ్లాక్ కోర్టు వల్ల. అందుకే హైకోర్టులు, సుప్రీంకోర్టు మినహా మిగతా లోకల్ కోర్టుల్లో ఈ పీక్ సమ్మర్ సీజన్లో లాయర్లకు ఈ బ్లాక్ కోట్ వేసు కాకపోయినా పర్వాలేదని కేవలం ఈ తెల్ల వైట్ షర్ట్ మరియు ఈ బ్యాండ్ మెడలో ఉండేటువంటి అడ్వకేట్స్ బ్యాండ్ వేసుకుంటే సరిపోతుందని కూడా ఈ బార్ కౌన్సిల్ కొంత ఎక్సెప్షన్ మినహాయింపుని ఇచ్చింది ఈ విషయంలో. సో మై డియర్ ఫ్రెండ్స్, చూశారు కదా, మనం సాధారణంగా రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం ఈ లాయర్స్ జడ్జెస్ వేసుకునేటువంటి నల్లకోటు. దీని వెనక ఇంత పెద్ద చరిత్ర, చట్టపరమైన మీనింగ్స్, లాజిక్స్, సైంటిఫిక్ కారణాలు, ఇన్ని రకాల రీజన్స్ ఉన్నాయి. న్యాయస్థానంలో నల్లకోట అనేది కేవలం ఒక క్లాత్ కలర్ కాదు. ఇది న్యాయం, నిష్పక్షపాతం మరియు చట్టం వాళ్ళకి మనం ఇచ్చేటువంటి అత్యున్నత గౌరవం. ఈ ఇన్ఫర్మేషన్, ఈ సబ్జెక్ట్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన లీగల్, హిస్టారికల్, సామాజిక, ఆర్థిక, రాజకీయ అన్ని రకాలకి ఉపయోగపడేటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.